కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కొనసాగుతోంది. రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలుపై చర్చిస్తున్నారు. రిపబ్లిక్ డే నుంచి రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను ప్రతిష్టాత్మకంగా అమలు చేయాలని సీఎం రేవంత్ నిర్ణయించారు. గ్రామ సభలతో పాటు మున్సిపాలిటీలో వార్డు సభలు నిర్వహించాలని కలెక్టర్లను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కొనసాగుతోంది. రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలుపై చర్చిస్తున్నారు. రిపబ్లిక్ డే నుంచి రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను ప్రతిష్టాత్మకంగా అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. గ్రామ సభలతో పాటు మున్సిపాలిటీల్లో వార్డు సభలు నిర్వహించాలని కలెక్టర్లని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి అశోక్ అందిస్తారు లైవ్ ద్వారా. అశోక్, శ్వేత, సచివాలయంలో ఏదైతే కలెక్టర్తో సమీక్ష సమావేశం సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కొనసాగుతుంది. దాదాపు గంట నుంచి కూడా సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో సీఎం కూడా చాలా కీలక వ్యాఖ్యలు చేసినట్టుగా సమాచారం అవుతుంది. ఏదైతే జిల్లా కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లతో పాటు మంత్రులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రధానంగా గత వారం ప్రకటించినటువంటి రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాతో పాటు ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులకు సంబంధించినటువంటి అంశాలపైన ప్రస్తుతం కీలకమైనటువంటి సమావేశం జరుగుతుంది. ఏదైతే మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఈ నెల 26 నుంచి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కావచ్చు, రైతు భరోసాకు సంబంధించినటువంటి పథకాలను ప్రజల్లోకి లబ్ధిదారులకు అందించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని చెప్పి సీఎం స్పష్టం చేశారు. దీనికి సంబంధించినటువంటి విధి విధానాలకు సంబంధించి కలెక్టర్లతో కూడా చర్చించారు. వారి నుంచి కూడా ఒక రిపోర్ట్ తీసుకున్నారు. అయితే ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి కావచ్చు, మిగతా అంశాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి నిర్దేశించినటువంటి అంశాలకు సంబంధించి 3-4 కలెక్టర్లు అసలు పట్టించుకోవట్లేదు. కేవలం ఆఫీసులకు లేదంటే హైదరాబాద్కే పరిమితం అవుతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు ప్రతి పనిని కూడా చాలా తెలివిగా చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఉండి ప్రజలతో కలిసిపోతున్నారు అని చెప్పేసి ఆయనను కూడా అందరు కలెక్టర్ల సమావేశంలో ఏదైతే ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసించినటువంటి సందర్భం. అలాగే 3-4 కలెక్టర్లను కూడా సీరియస్ అయ్యారు. వారికి పనితీరులో మార్చుకోకపోతే బదిలీ తప్పదని చెప్పేసి కూడా హెచ్చరించారు. అయితే ప్రధానంగా చూసినట్లయితే ఇవాళ జరుగుతున్నటువంటి ఈ సమావేశం సంబంధించి ప్రధానంగా 4 అంశాలకు సంబంధించి ఎజెండాగా ఉన్నాయి. ఇప్పటికైతే 2 అంశాలపైన రైతు భరోసా సంబంధించి మొత్తం సాగు చేసేటువంటి భూమికి సంబంధించి రైతు భరోసా ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో వరి సాగుతో పాటు మిగతా పండ్ల తోటలకు సంబంధించినటువంటి భూములకు కూడా ఇచ్చే విధంగా కూడా ఉన్నట్లుగా సమాచారం అవుతుంది. కేవలం రాళ్లు రప్పలు ఇతర భూములకు సంబంధించి కూడా ఈసారి ఇవ్వకపోవచ్చు. సాగు లేనటువంటి భూములకు రైతు భరోసా ఉండకపోయినటువంటి సమాచారం కలెక్టర్లకు సీఎం సూచించినట్లుగా సమాచారం ఉంది. అలాగే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా సంబంధించి కూడా రైతు కూలీలకు కూడా ప్రతిష్టాత్మకంగా ఇవ్వబోతున్నారు. సో ఆ పథకానికి సంబంధించి కూడా కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. మరొక 2 పథకాలకు సంబంధించి కూడా ప్రస్తుతం సమీక్ష సమావేశం కొనసాగుతుంది. మరొక గంట పాటు ఈ సమీక్ష సమావేశం జరిగే అవకాశం మనకు కనిపిస్తుంది. శ్వేత. రైట్ అశోక్, థ్యాంక్ యూ.